తిరుపతి జిల్లా వాకాడ్ మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఒంటరి మహిళ లక్ష్మీ భారతికి రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణ్యల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయలని గ్రామీణ వైద్యులు డాక్టర్ దివి శ్రీనివాస్ సుగుణ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దివి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంటి యజమాని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న విషయం తమకు తెలిసిన వెంటనే శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను సంప్రదించారు. దాతలు మధుకిరణ్ రెడ్డి లావణ్యలు స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం బాలిరెడ్డిపాలెం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవి లక్ష్మీ భారతి అనారోగ్య కారణంగా రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి సోదరి లావణ్య గారు సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ మధుకిరణ్ రెడ్డి గారు, లావణ్య గారు, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కాలక్రమంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయినారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిన కారణంగా వాళ్లే గుర్తించి బ్రాహ్మణుల్ని తగురీతిన సత్కరించి వాళ్ళని సహాయ సహకారాలను అందిస్తున్నందుకు వాళ్ళకి సర్వదా ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కృతజ్ఞతలే ఉంటారని చెప్పని కోరుకుంటున్నాము. అదే సమయంలో వాళ్ళకి మా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దేవి అనంతబాబు గారి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఒక పెద్ద ఫైలే తయారైంది వారి ద్వారా. శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా చీరాలలో నివాసం ఉంటున్నటువంటి ఆర్థికంగా వెనకబడి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దేవి లక్ష్మీ భారతి అనేటటువంటి ఒంటరి మహిళకు 10,000 రూపాయలను ఇతోధికంగా సహాయం చేస్తున్నాము. దీన్ని ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు, వారి సోదరి లావణ్య గారు ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలానే మునుముందు దాతల సహకారంతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి మేలు చేస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కుటుంబానికి కొన్నిసార్లు మన దగ్గర నుంచి పలు సరుకులను వాటిని అందించడం జరిగింది. సంస్థ ద్వారా జరిగిన కార్యక్రమాల్లో మునుముందు రోజుల్లో కూడా వారు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతోటి ఉండాలని, వారి ఆరోగ్యం కుదుటపడాలని, తద్వారా వారి కుటుంబానికి వారికి మేలు జరగాలని శ్రీ సీతారామన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.